హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా తమ లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటారు, మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏదైతే తమ థర్డ్ జనరేషన్ అంటే చరణ్కి పుట్టే పిల్లలు కూడా తమ లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, చరణ్కి ఒక కొడుకు పుడితే బాగుంటుంది, లెగసీ కంటిన్యూ అవ్వాలి కదా అని చెప్పి ఒక మాట అన్నందుకు ఎంత దుమారం రేగిందో మనకు తెలుసు. కానీ అయినప్పటికీ అందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే జనరేషన్స్ కంటిన్యూ అయితేనే లెగసీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంలోనే మెగాస్టార్ ఇలా అన్నారు అని ఒప్పుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ జనరేషన్స్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ప్రజెంట్ రామ్ చరణ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, ఆల్రెడీ ఆయన గ్లోబల్ స్టార్గా అయిపోయారు. సో రామ్ చరణ్ మళ్ళీ వెనక్కి చూసుకునే పరిస్థితి అయితే లేదు. కానీ ప్రమాదంలో అయితే కొంతమంది హీరోల జనరేషన్స్ ఉన్నాయని మనం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో మనం చూసుకుంటే నందమూరి బాలయ్య, అలాగే అక్కినేని నాగార్జున అనే మనం చెప్పాలి. ఎందుకంటే అక్కినేని నాగార్జున విషయానికి ముందు మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఇద్దరు కొడుకులు ఫ్లాప్స్లో ఉన్నారు, నాగ చైతన్య అలాగే అక్కినేని. అయితే నాగ చైతన్య తండేల్తో బౌన్స్ బ్యాక్ అయ్యారనే చెప్పాలి. చాలా హార్డ్ వర్క్ చేశారు. తండేల్ సినిమా ఆశించిన దానికన్నా మంచి హిట్ అయింది. అండ్ ఇదే సక్సెస్ కంటిన్యూ చేయాలని చెప్పి అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అఖిల్ విషయంలో అలా లేదు. అఖిల్ తన ఫస్ట్ సినిమా అఖిల్ దగ్గర నుంచి ఏజెంట్ వరకు చూసుకుంటే ఏది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కొంచెం మనం చూసుకుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కొంచెం పర్వాలేదు అనిపించింది మిగిలిన సినిమాలతో కంపేర్ చేసినప్పుడు. కానీ అది కూడా సూపర్ డూపర్ హిట్ అనేలా లేదు. దానివల్ల అఖిల్ నెక్స్ట్ సినిమా కోసం చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి అఖిల్ బర్త్డే సందర్భంగా దీనికి సంబంధించి ఒక మంచి అప్డేట్ కూడా వచ్చేసింది. లెనిన్ అని చెప్పి ఆ సినిమా పేరును కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక లవ్ స్టోరీగా కూడా చెప్తున్నారు. ఇందులో మనకు తెలుసు శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టారు, యుద్ధం కంటే ప్రేమ మరింత ప్రమాదకరమైనది. అంటే ఈ క్యాప్షన్ చూస్తే తెలుస్తుంది ఇది కంప్లీట్గా ఒక లవ్ స్టోరీ అనేది. అంతేకాకుండా ఏదైతే అఖిల్ లుక్ ఉందో చాలా మాస్గా, చాలా ఎలివేషన్స్ ఉండబోతున్నాయి అఖిల్కి సంబంధించి అనేది కూడా మనం అఖిల్ లుక్ ఇందులో చూస్తే మనకు తెలుస్తుంది. అయితే ఇది అఖిల్కి డూ ఆర్ డై ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే దీంతో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే అక్కినేని ఫ్యాన్స్ ఇంకా అఖిల్ని లైట్ తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో అఖిల్తో పాటు శ్రీలీలకి కూడా డూ ఆర్ డై అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే శ్రీలీల టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాక ఆ అమ్మాయికి వరుసగా సినిమాల ఆఫర్లు వస్తూ ఉన్నాయి. అంటే ఒకేసారి 13 సినిమాలకు సైన్ చేసిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి, మనకు తెలుసు. ఈ నేపథ్యంలో శ్రీలీల చేసిన అన్ని సినిమాలు మనం చూసుకుంటే ఏది కూడా చెప్పుకోదగ్గ సినిమా కాదు. రవితేజతో చేసిన ధమాకా సినిమా, అది కూడా రవితేజ వల్ల ఆ సినిమా అంత గొప్పగా ఆడింది. అందులో శ్రీలీల క్యారెక్టర్ పెద్దగా ఏం లేదు. ఇంకా శ్రీలీల మూవీ లిస్టులు మనం చూసుకుంటే పెళ్లి సందడి నుంచి మొదలై గుంటూరు కారం కానీ, లేదంటే స్కంద కానీ, భగవంత్ కేసరి కానీ, ఎక్స్ట్రాడినరీ కానీ, ఇలా అన్నీ కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు. నార్మల్ హిట్. ధమాకా మాత్రం కొంచెం మంచి పేరే తెచ్చుకుంది రవితేజ సినిమా. ఇప్పుడు మనకి శ్రీలీల నెక్స్ట్ లిస్ట్ కూడా పెద్దదే ఉంది. కానీ ఈ లెనిన్తో ప్రూవ్ చేసుకుంటే కనుక శ్రీలీల తను కంటిన్యూ అవ్వడానికి, సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల లెనిన్లో మనం చూసుకుంటే ఇటువైపు అఖిల్కి ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత ముఖ్యమో శ్రీలీలకు కూడా అంతే ముఖ్యం. 2 మైనస్లు కలిస్తే మరి ప్లస్ అవుతాయి అనేది అంటూ ఉంటారు. మరి చూడాలి ఈ సినిమాలో అది ప్రూవ్ అవుతుందో లేదో. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే అఖిల్ కెరీర్ ఈ విధంగా ఉంది. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ గురించి మనం మాట్లాడుకుంటే మోక్షజ్ఞ అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఈ డైరెక్టర్తో సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదైతే ప్రశాంత్ వర్మతో ఒక సినిమా ఉండబోతుంది అని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ వర్మతో ఏ సినిమా లేదు. ప్రశాంత్ వర్మ తన ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వెంకీ అట్లూరి కూడా ఒక స్క్రిప్ట్ మోక్షజ్ఞకి వినిపించారు. వెంకీ అట్లూరి అండ్ ప్రశాంత్ వర్మ ఇద్దరితో పాటు ఒకటే సినిమా ఒకటేసారి కంటిన్యూ అవుతుంది సినిమాలు, 2 సినిమాలు అన్నారు. సో 2 సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. ఏదైతే ప్రశాంత్ వర్మతో ఆదిత్య 999 ఉండబోతుంది అన్నారు. కానీ ఆదిత్య 999 ఉంటుంది, కానీ అందులో మోక్షజ్ఞ హీరోనా కాదా అనేది కూడా తెలియని పరిస్థితిలో ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ ఉన్న పరిస్థితి. ఎందుకంటే బాలయ్య ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గతంలో చెప్పారు మోక్షజ్ఞ హీరోగా చేస్తారు, ఇది ఆదిత్య 369కి సీక్వెల్ ఉండబోతుంది అని. కానీ ఇప్పుడు అంత కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్న పరిస్థితి. ఏదైతే సినిమా ప్రారంభించి పూజ చేద్దాం అనుకున్న రోజు మోక్షజ్ఞ హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల అది పోస్ట్ పోన్ అయిందని అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. ఏవైతే ప్రాజెక్ట్స్ అన్నారో అవి కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. డైరెక్టర్స్ ఎవరి ప్రాజెక్ట్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ విధంగా మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. దీనివల్ల మనం చూసుకుంటే ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలి అంటే ఖచ్చితంగా మోక్షజ్ఞ
ఎంట్రీ అనేది బాలయ్యకి చాలా ఇంపార్టెంట్, నందమూరి ఫ్యాన్స్కి ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు అఖిల్ హిట్ కూడా అక్కినేని ఫ్యాన్స్కి చాలా ఇంపార్టెంట్. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో.